హలో ఆల్. కొన్ని జాబ్స్ చూద్దాం. ఓకేనా? ఒకటేమో క్లయింట్ డేటా అనలిస్ట్. ఇది ఫైనాన్స్ సెక్టర్ సంబంధించింది. ఓకే. ఇది మాన్యువల్ టెస్టింగ్, క్వాలిటీ అనలిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది విండోస్ డ్రైవర్. ఓకేనా? ఈ డెవలప్మెంట్ ఇంజనీర్ సంబంధించిన జాబ్. అండ్ ఇంకోటి వచ్చి టెక్నికల్ డిజైనర్ జాబ్. ఓకే. ఈ 4 జాబ్స్ చూద్దాం. ఒకటేమో నెక్స్ట్ క్లయింట్ డేటా అనలిస్ట్ రోల్ వచ్చేసరికి మనకు ఈ హైదరాబాద్‌లోనే ఉంది వేకెన్సీస్. ఓకేనా? ఇక్కడ చూసుకుందాం. అండ్ ఇది ఫైనాన్స్ సెక్టర్ సంబంధించింది. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఇది అప్లికేషన్ వచ్చేసి ఈ మంత్ 30 లోపు అప్లై చేసుకోండి. ఓకే. ఎవరైతే ఫైనాన్స్ సైడ్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఇది మెయిన్గా మీకు వచ్చేసి ఏఎంఎల్ కేవైసీ అనేది ఐడియా ఉండాలి. ఓకే. ఏఎంఎల్ కేవైసీ అంటే మన మిషన్ అని కాదు, ఇట్స్ లైక్ యాంటీ మనీ లాండరింగ్. ఓకేనా? దాని గురించి ఐడియా ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళండి. ఓకే. ఫైనాన్స్ సెక్టర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది దీని గురించి. ఓకేనా? ఈ స్కిల్స్ మీకు ఉండాలి. ఓకేనా? అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ బేసిక్ ఇవన్నీ ఐడియా ఉండాలి మీకు వాడడానికి. ఓకే. మెయిన్గా ఫ్రాడ్ అనలిజం ఇవన్నీ మీకు ఐడియా ఉంటే అండ్ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ కొంచెం ఐడియా ఉంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే. ఎవరైతే ఫైనాన్స్ సైడ్ వెళ్దాం అనుకుంటారో దీనికి అప్లై చేసుకోండి. ఓకే. దీంట్లో ఉంది ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్క జాబ్ది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్వాలిటీ అనలిస్ట్, ఇది మాన్యువల్ టెస్టింగ్ సంబంధించింది. ఇది పోస్టింగ్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది ఎంట్రీ లెవెల్ జాబ్. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది అప్లై చేసుకోండి. అండ్ ఇది ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉంది. ఓకే. ఓన్లీ ఫ్రెషర్స్ కాకుండా 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఉంది. అండ్ మీకు వచ్చిన రావాల్సిన స్కిల్స్ వచ్చేసరికి ఒకటేమో టెస్ట్ కేసెస్ అండ్ యూఐ టెస్టింగ్ అండ్ యూజబిలిటీ ఒకసారి చూసుకోండి ఇవన్నీ. ఓకేనా? మీకు ఈ స్కిల్స్ ఉంటే అప్లై చేసేసుకోండి. ఒకసారి క్లీన్గా చూసుకోండి. ఓకే. ఇది మాన్యువల్ టెస్టింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది విండోస్ డ్రైవర్ డెవలప్మెంట్ ఇంజనీర్ రోల్ అండి. ఇది మనకి హైదరాబాద్లోనే ఉంది. ఓకే. ఇది మనకి ఇక్కడ హైదరాబాద్లోని పోస్టింగ్. ఓకే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఇది ఒకసారి. ఓకేనా? ఓకే. విండోస్ డ్రైవర్ ఈ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇది మెయిన్గా వచ్చేసి మనకు బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఓకే. అండ్ ఏమైనా 3 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే. అండ్ ఫ్రెషర్స్ కూడా వెళ్ళొచ్చు. 0 to 3 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి మనకు C++ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చేసి ఉండాలి. ఓకే. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. C++ అండ్ రిమైనింగ్ కొన్ని టూల్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోండి. ఓకే. ఒకసారి క్లియర్గా చూసేసుకోండి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్స్ ఒకటి. ఓకే. ఒకసారి చూసుకోండి. అంటే ఇవన్నీ ఐటీ బ్యాచెస్ అన్నీ వస్తాయి. రీసెంట్గా చాలా ఐటీ ఉన్నాయి కదా మనకు బ్రాంచెస్ అవన్నీ ఎలిజిబుల్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది టెక్నికల్ డిజైనర్ అండి. ఈ టెక్నికల్ డిజైనర్ వచ్చేసి మెయిన్గా మనకి ఫోటోషాప్ వర్క్ ఉంటుంది కదా దానికి రిలేటెడ్ వర్క్ అండి ఇది. కాకపోతే కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. సో దాని బేసిస్ పైన ఉంటుంది. మెయిన్గా ఇక్కడ మనకి త్రీ డీ ఇమేజెస్ ఈ గ్రాఫ్స్ ఇవన్నీ చేస్తారు. ఓకేనా? ఇది ఆర్కిటెక్చర్ సంబంధించింది అనుకోండి మెయిన్గా. ఓకే. ఇక్కడ చూడడానికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ ఆర్ ఈక్వలెంట్. అండ్ ఆల్సో మనకు ఇక్కడ ప్రోగ్రామింగ్ కూడా మెన్షన్ చేస్తారు. ఎక్కడైనా ఉండొచ్చు మేబీ. అండ్ వీళ్ళు మెయిన్గా చూసుకున్నారు టెక్నికల్గా ఉండాలి. ఓకే. వాళ్ళు జనరల్గా వాళ్ళ కంపెనీలో యూజ్ చేసేది ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి ఇవి కూడా. ఓకే. ఒకసారి క్లీన్గా చూసుకోండి. ఇక్కడ అప్లికేషన్ వి వర్క్ విత్ అని ఇక్కడ పెట్టారు. ఓకే. ఇక్కడ చూడండి డెవలప్మెంట్ వచ్చి C++ పైథాన్ అండ్ వాళ్ళు యూజ్ చేసే ఉన్నాయి. ఇందులో మీకు ఏమైనా వస్తుంటే ఒకసారి చూసుకోండి. ఓకే. సో ఈ 4 అండి. మీకు ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అవి చూసుకోండి. ఒక టెక్నికల్ డిజైనర్, ఇంకోటేమో విండోస్ డ్రైవర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఓకేనా? ఒకసారి చూసుకోండి అన్ని క్లియర్గా ఒకసారి చదువుకోండి. అండ్ నేను ప్రతి ఒక్క దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ.